శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట ఇది. మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. అలాగే ఈ వారం కూడా నడుస్తూ ఉంది. చతుర్థంలో బుధుని యొక్క అనుకూలత, షష్టంలో శనిగారి యొక్క అనుకూలత, నవమంలో గురువు గారి యొక్క అనుకూలత, దశమంలో చంద్రుని యొక్క అనుకూలత, ఏకాదశంలో కుజుని యొక్క అనుకూలత. 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. వాహనాది సౌకర్యాలు పెరుగుతాయి. వాహనాల కొనుగోలు అమ్మకంలో కూడా లబ్ధి కలుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతాన రీత్యా కూడా చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. అనుకోని విధంగా మీకు లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఆ అనారోగ్యం నుంచి మీకు స్వస్థత కలిగి ఆరోగ్యవంతులు అయ్యేటటువంటి పరిస్థితి, ధనము పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా మీకు లబ్ధి చేకూరుతాయి, లాభాన్ని ఇస్తాయి. పితృవర్గ రీత్యా అయితే అసలు చెప్పనే అవసరం లేదు. అధికమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు మీరు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. అనేక విధాలుగా మిమ్మల్ని అలరించేటటువంటి అదృష్టవంతమైన కాలమే నడుస్తుంది. మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటండి అంటే, అపవాదులకి దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
బాగా ఓర్పు కలిగి ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఓర్పు కలిగి ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ఏదంటే అది హామీలు ఇస్తే ఇబ్బంది పడతారు. అలాగే తండ్రి గారి విషయంలో ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటున్నాయి, లేదా పితృవర్గ రీత్యా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. మీరు ధైర్యంగా వెన్నుదన్నుగా నిలబడండి. వారికి ఆ మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వడమే మీకు చాలా అదృష్టం అని చెప్పి తెలియజెప్పచ్చు. అది మీకు ఆశీస్సులు అవుతాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. అన్ని విధాలా చాలా చాలా బాగుంది. ఈ బాగుండని అంశాల్లో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళిపోయింది. మరి ఏమన్నా బాగుందా? అంతగా బాలేదు. ఓర్పు కలిగి ఉండాలి సంతాన రీత్యా కూడా. వార ప్రారంభంలో చాలా బాగుంది సంతానం. మరి వారాంతంలోకి వచ్చేటప్పటికి ఓర్పుగా ఉండాలి అంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చింది కదా చంద్రుని యొక్క స్థితి అని ఇక్కడ ఉబ్బి తబ్బి అవ్వకూడదు. రాశిలో చంద్రకేతువుల యొక్క కలయిక కొద్దిగా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. ఎటువంటి అనుమానాలు? అక్కడ రాహు సప్తమ స్థానంలో ఇచ్చేటటువంటి అనుమానమే అపోహలే, అపనిందలే చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు కూడా వస్తాయి. ఇప్పుడు రెండు పరస్పర దృష్టితో ఉన్నాయి కాబట్టి అధిక జాగ్రత్తలు పొందండి. ఒకరు మనని చూసి ఏదైనా మాట్లాడుకుంటున్నారేమోననే అపోహలు, మనని చూసి ఎవరన్నా నవ్వుతున్నారేమోననేటటువంటి అపోహలు, మన మీద ఎవరన్నా నింద వేస్తారేమోననేటటువంటి భ్రాంతిలు, ఇలాంటివి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మనకి ఎవరన్నా రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, ఒకళ్ళ సలహాని మనం పాటించినట్టయితే దెబ్బతింటామేమో, ఇలాంటి భ్రమంలో ఉంటారు. వీటిని విడనాడండి. దైవ కార్యాలు చేస్తారు, చెయ్యండి. అలాగే దైవ కార్యాల మీద మీరు ధనము ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది, పెట్టండి. పితృవర్గరీత్యా సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా ఉన్నది. మీరు కూడా సంతృప్తిగా ఉండండి. ఇలా అనేక రకాలుగా మీరు సంతృప్తిగా ఉండడము, దైవధ్యానం చెయ్యడము, దైవ కార్యాలు చెయ్యడము, ఇట్లాంటివి చేయడం ద్వారా మీ మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, దుర్గ పూజ లేదా దుర్గ నామస్మరణ చేయడం ద్వారా మరింతగా మీ మనస్సు బలోపేతమయ్యి అనేక రకాల శుభ పరిణామాలకి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.